అవుతున్నారు? ఏం లేదు, ఇలా తన హ్యాండ్ పట్టుకున్నట్టే ఉంటుంది, నాకు తనని పట్టుకున్నట్టే ఉంది అంతా. ప్రతిదీ కూడా తన ఐటమ్స్ అన్నీ కూడా తన వాచ్, తన మొబైల్ ఎప్పుడు కూడా తన స్పెట్స్ తనే వాడేవాడు. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా తన మొబైల్ ఇదే. తను అన్ని గుర్తుగా దాచుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ తను పెట్టాం. తన మెమోరీస్ అన్నీ కూడా ఈ రూపంలో మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? మళ్ళీ చేసుకుంటాం. ఫంక్షన్ కూడా దీనికి డ్రెస్ అది సెలెక్ట్ చేసుకున్నాము. మీ అందరిలాగానే కాస్ట్యూమ్ కూడా రెడీ చేశారు. మా వీళ్ళందరూ ఒకేలా ఉండాలి, వీళ్ళంతా కూడా మా అందరూ హ్యాపీగా వీళ్ళతో పాటు మా వీళ్ళందరితో పాటు నేను ఉండాలి అని కాన్సెప్ట్తో. మొన్న కూడా బ్రైడల్ మేకప్లో మీరు అందరూ ఉన్నప్పుడు మళ్ళీ అదే డ్రెస్సింగ్ కూడా ఫంక్షన్ హాల్కి ఫంక్షన్ హాల్ కూడా కొంచెం సూట్లో కలిసి మళ్ళీ అక్కడ కూడా కానీ నా భార్య వాడు నిజంగా రప్పించేసరికి నేనే షాక్ అయ్యాను. నేను అనుకోలేదు ఇంత బాగా ఇంత రూట్గా చేస్తారని. ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత చక్కగా చేసి మాకు నిజంగా వాడు ఈ ఫంక్షన్లో తిరుగుతున్నట్టుగానే ఉంది. నిజానికి మనం ఎంత గ్రాండ్గా చేసినా మన చుట్టూ మన మధ్యలో ఉండే ఒక వ్యక్తి లేరు అంటే ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది మన ప్రతి మూమెంట్లో కూడా. గిఫ్ట్ ఏంటంటే బ్రదర్స్. ఎందుకంటే నాన్న తర్వాత అంత కేర్ తీసుకునే బ్రదర్స్, అన్నతమ్ములు ఉండడం అనేది గొప్ప అదృష్టం. సో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, మీ తమ్ముడు మీ అన్నయ్య నేను అలా చేసుకున్న నిమిషంలో నేను ఎన్నోసార్లు వీళ్ళిద్దరి మధ్యన కూడా సరదాగా కీచులాటలు పెట్టుకున్నా సరే ఇద్దరు ఒకటయ్యేవారు. నా పిల్లలు కూడా ఎక్కడ కిరణమాయని పట్టుకొని అసలు వదిలేవారు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాడి బండి మీద ఎక్కువ తిరిగేవారు. నాతో కంటే వాడితో తిరగడమే ఎక్కువ ఇష్టం వాళ్ళకి. కానీ వాళ్ళు లేని లోటు మాత్రం ఇప్పటికీ మాకు పోతలేదు. కానీ ఈ విగ్రహం ద్వారా మాకు నిజంగా మాకు కిరణ్ తిరిగి వచ్చాడే అనిపిస్తుంది. రాఖీ పండుగ వస్తుందండి, నిజానికి హడావిడి చేస్తూ ఉంటాం గిఫ్ట్లు అది ఇది అని. కానీ రియల్గా రాఖీ మెసేజ్ మీ నుంచే తీసుకోవాలనిపిస్తుంది. సో ఇలా మీ తమ్ముడిని ఎవ్రీ ఇయర్ నేను ఫోటో కడతాను. తను చనిపోయినా సరే తన ఫోటోకి ఎవ్రీ ఇయర్ కట్టి సీట్ పెట్టి తను హార్ట్ పెట్టి ఎప్పుడు ఫోటో చేస్తాను. ఇయర్ లక్కీగా తినకి డైరెక్ట్గా పెట్టుకుని హ్యాపీగా ఇంకొన్నాడు అని. సో లాస్ట్ ఇయర్ మీరు ఒక్కసారి ఎలా